హలో మామ, వెల్కమ్ టు సంతూ ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వైల్డ్ ఫిషెస్కి ఫుడ్ అయిపోతున్నాం. ఇది మన ఆస్కర్స్కి అండ్ మన ఫ్లోర్ అండ్ బేబీస్కి ఫుడ్ వేయడానికి ముందు మనం క్యాప్ తీసుకుందాం. దాంట్లో నిండా వాటర్ తీసుకుందాం. ఆ ట్యాంక్ నుంచి వాటర్ తీసుకోవాలి. మన ఇష్టం వాటర్ నుంచి తీసుకోవచ్చు. తీసుకున్నాక నేను ఆప్టిమమ్ కిక్ రెడ్ వాడుతున్నా చిక్లెట్స్కి. అదే అన్నిటికి వాడచ్చు, రిజల్ట్ బాగుంటుంది. 3 to 4 పెల్లెట్స్ వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. అందులో కొంచెం నానబెట్టుకొని వేసుకుంటే ఫుడ్ మెత్తగా తొందరగా తింటాయి ఫుడ్. కరెంట్ పోయిందనమాట, ఆక్సిజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కరెంట్ పోయింది కాబట్టి. ఇవి నానబెట్టే టైంలో విజువల్స్ చూడండి ఎలా ఉండదు. ఇప్పుడైతే మనం వామ్స్ పీచ్ చేసుకుందాం, డ్రై వామ్స్. అవంటే చూపిస్తే ఎలా ఉంటుందో లోపల అయితే మనకి ఇట్లుంటుంది బాక్స్గా. ఇట్లా మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. రోజుకి నేను ఒక బాక్స్ అయితే వేసేస్తా. 4 పీసెస్ కట్ చేసుకొని చూపిస్తాను. వేస్తున్నా చూడండి. మన ఆస్కార్ కూడా ఫస్ట్ తింటాడు అనుకుంటాను నేనైతే. ఫస్ట్ వాడే తింటాడు, తర్వాత వేరే వాళ్ళకి ఇస్తాడు, తర్వాత ఈడొచ్చి తిన్నాడు. అట్లా ఒక 4 పీసెస్ 5 పీసెస్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే హెల్తీగా ఉంటాయి ఫిషెస్. ఇవి వేసుకున్నాక చాలా రిజల్ట్స్ అయితే చూసిన నేను. తర్వాత మనం నానబెట్టిన ఫుడ్ అందులో వేస్తున్నా చూడండి. ఫస్ట్ ఆస్కార్ తింటాడు. నిజంగా మామ, అవి తింటుంటే అదో ఫీల్ ఉంటుంది. అదేమన్నా ఫీల్ ఉంటుందా చూడండి. నిజంగా మనం పెంచుకునే ఫిష్లకి మనం ఫుడ్ వేస్తే అదో ఫీల్ ఉంటుంది కదా. ఆ ఫీల్ మీద మరీ వైల్డ్ ఫిషెస్కి చికెన్ ఫీడ్ చేస్తే ఇంకా ఫీల్ ఉంటుంది. సరే అయితే ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే కంటెంట్గా నచ్చితే లైక్ చేసుకోండి. సరే అయితే బాయ్.